మా వంతుగా మంత్రులు గాని ప్రజాప్రతినిధులు గాని 50% ఇప్పుడు తీసుకునే శాలరీస్ లో 50% ని హోల్డ్ చేసి రిమైనింగ్ ఆ హోల్డ్ చేసిన అమౌంట్ ని రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ తో ఇవ్వాలని, మిగిలిన అమౌంట్ ని కూడా 100 డేస్ లో ఒక ప్రణాళికను తయారు చేయడం కోసం ఇదే రిసోర్సెస్ రెవెన్యూ రిసోర్సెస్ కమిటీ సబ్ కమిటీ ఏదైతే ఉందో కేబినెట్ సబ్ కమిటీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారి ఆధ్వర్యంలోని కమిటీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాని ప్రపోజల్స్ ని తయారు చేసి నెక్స్ట్ మంత్ 4th నాడు మళ్ళీ కేబినెట్ జరగబోతుంది. ఆ కేబినెట్ నాటికి ఈ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కి సంబంధించిన వారి బెనిఫిట్స్ అన్నిటినీ ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తున్నాము 100 డేస్ లో అనేది ఒక క్లారిటీ ఆ కేబినెట్ లో ఆమోదిస్తున్నామని చెప్పడానికి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరి పక్షాన నేను సంతోషంగా ఈ శుభవార్త వాళ్ళకి తెలియజేస్తున్నాను. దీని అంటుడు ఎమ్మెల్యేల మంత్రుల సాల నుంచి 50% కట్ చేసుకుంటారట. ఎంత మాయాకులు చేస్తున్నారు ఆర్టీసీ కార్మికులు అంటే ఎంత వస్తుంది? 5 కోట్లు వస్తే రావు నాకు తెలిసి. నెలకు 1 కోటి కొడుకు రావు. దీంతో కార్మికులు ఏమో ఎక్కడ పుట్టాలు కూడా పనికి రావు. పుట్టాలు వండుకోవడానికి బట్టలు వండుకోవడానికి పనికి రావు. దీనికి బ్రేకింగ్ టీవీ కూడా బ్రేకింగ్ ఇచ్చారు పాపం. మంత్రులు అంటే వాళ్ళ జీతం 50% శాలరీ ఇస్తారట. మీ జీతం ఎంత, మీ శాలరీ ఎంత, దేని పనికి వస్తాయి అవి? ఢిల్లీకి మూటలు అప్పయ్యడానికి మాత్రం పైసలు ఫుల్ వస్తున్నాయి. ఇలా బెంగాల్ ఎలక్షన్ ఖర్చు తెలంగాణ నుంచి పోతున్నాయి. కర్ణాటక దుకాణం బంద్ అయిపోయి ఇస్తలేనే ఇక ముఖ్యమంత్రి చేస్తానని చేయలే. ఢిల్లీకి బెంగాల్ కు పైసలు ఇక్కడ నుంచే, తమిళనాడుకు పైసలు ఇక్కడ నుంచే, కేరళకు పైసలు ఇక్కడ నుంచే, అస్సాంకు పైసలు ఇక్కడ నుంచే. భారతీయ జనతా పార్టీ ఉద్యోగులు దిగితే ఏ విధంగా ఉంటుందో మీ అందరూ తెలుసు. కానీ ఏం చేద్దాం, మీకు అంతా ఉద్యమం చేసి మేము జైలుకు పోతే మీరు ఓటు పోయి కాంగ్రెస్ పార్టీ నమ్మి అభయహస్తంగా ఓటు వేస్తారు. మీ నెత్తి మీద చేయి అంత హస్తం తీసుకొచ్చి పెట్టారు. అయిపోయి అది బస్ మాస్టర్ వస్తా లెక్క అయిపోయింది మీ పరిస్థితి. అప్పుడు మాకు ఓట్లు లేకపోతే వాళ్ళకి వేస్తే బస్ మాస్టర్ వస్తాము, మీ నెత్తిలో మీకే పెట్టండి అయిపోయి రేవంత్ రెడ్డి తీసుకొచ్చి.